హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి కర్రీ తీసుకొస్తున్నాను. చూడండి, ఇదేదో పచ్చిశనగపప్పు కర్రీ అనుకున్నారేమో, కాదండి. చూడండి, పీచు రొయ్యలు అనమాట. అంటే రొయ్యి పీచు అంటారు, పీచు రొయ్యలు అంటారు. ఇది గోదావరి ఎర్రనీరు వచ్చినప్పుడు మాత్రమే వస్తుందండి. గోదావరి ప్రక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. దానికి చూడండి, తల తీసేస్తున్నాను. అలానే దాని కింద ఉన్న ఈసులు కూడా తీస్తున్నాను. తల లాస్ట్లో తోకను కూడా తీసి దానికి చిన్న దారంలా పోగులా వస్తుందండి, చిన్న దారం వస్తుంది, అది కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా దంచుకోవాలండి. చూడండి, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, గసగసాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా నేను రోట్లో వేసి దంచేసుకుంటున్నానండి. ఒక ముద్దలా చేసేసుకున్నాను. ఇది మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చబచ్చగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యలు అయితే కనుక ఉప్పు వేసి కడిగి శుభ్రం పెట్టుకున్నానండి. ఆయిల్ వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. మనకి ఎప్పటికప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలానో ఉంటుందండి. మసాలా ముద్ద నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు నూరింది అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడంత మసాలా వేసుకుంటున్నాను. చూడండి, ఈ మసాలా వేసుకుని కలుపుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు వేసాం కాబట్టి ఈ ముక్కలు అయితే కనుక కొంచెం మగ్గుతాయండి, త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయేంత వరకు మనం కొంచెం తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్లో ఇలా మగ్గిపోయినాయండి. ఇలా మగ్గిన తర్వాత మనకి కారం దాని మన టేస్ట్కి తగ్గట్టు, అంటే మనం ఎంత కారం తినగలమో అంత కారాన్ని వేసుకుంటున్నాను నేను. కారం వేసుకుని కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఆ రొయ్యి పీచు ఉంది కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి కదండి. చాలా టైం పట్టింది, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వామ్మో, ఇంత టేస్ట్ అసలు అనుకుంటారు కొత్తగా తినేవాళ్ళు అయితే. చాలా టేస్ట్గా ఉంటుందండి, కానీ కొంచెం కష్టం చేసుకోవడం. అయినా కూడా మనం ఓపికగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. కొంచెం నీళ్ళు వేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుందామండి. ఈ లోపల చింతపండు నానబెట్టాను. చూసారు, చిన్నగా నానబెట్టుకున్నానండి. కొంచెమే నానబెట్టుకుని అలా ప్రక్కన పెట్టాను. ఈ లోపల మనకి కూర అయితే కనుక కొంచెం దగ్గర పడుతుంది. చూసారా, కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అయితే ఇలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకుంటున్నాను. చూడండి, చింతపండు పులుపు వేసేసుకుని ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, ఏమి రుచి అనక తప్పదండి. అసలు చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది మీకు తెలిస్తే కనుక చిన్న కామెంట్ తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.